హలో జీవీ ఇంజనీర్స్. ఈ రోజు సెమ్ క్వశ్చన్ పేపర్స్ డిస్కస్ చేద్దాము. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పాటు 2 మార్క్స్ లో ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో, 8 మార్క్స్ లో ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో సబ్జెక్ట్ వైస్ గా చూసుకుందాము. ఇది మెయిన్లీ అప్లికబుల్ ఫర్ సిఎస్ఈ అండ్ ఐటీ. ఓకే, కమింగ్ టు ఫస్ట్ పేపర్, దట్ ఈస్ లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాల్కులస్. దీంట్లో మనకి 5 చాప్టర్స్ ఉన్నాయి. పేపర్ 1 లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాల్కులస్ లో యూనిట్ 1 ఏంటంటే మ్యాట్రిసెస్ లో మనకి ఫస్ట్ యూనిట్ 8 మార్క్స్ చూసుకుంటే ఇంపార్టెంట్ అండ్ పక్కా క్వశ్చన్ ఏంటంటే గాస్ సీడెల్ మెథడ్ అండ్ గాస్ ఎలిమినేషన్ మెథడ్. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం పక్కా వస్తుంది. ఈ రెండిట్లో ఫస్ట్ క్వశ్చన్ లో ఏం కానీ లేదా సెకండ్ క్వశ్చన్ లో ఏం కానీ 5 మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ సాల్వింగ్ యూజింగ్ నార్మల్ మెథడ్స్ ని మనం ఫాలో చేసి ర్యాంక్ కనుక్కోవడం, ఐడెంటిఫై చేయడం అనేది అది ఒక కంపల్సరీ క్వశ్చన్. ఈ రెండు తరువుగా ఉంటే మాక్సిమం ఫస్ట్ యూనిట్ మీరు క్లియర్ చేసేస్తారు. అండ్ యాజ్ వెల్ యూనిట్ 1 లో 2 మార్క్స్ ఇంపార్టెంట్ ఏంటంటే కాషీ బీనెట్ ఫార్ములా. దీనికి ప్రూఫ్ లేదు, సో కాషీ బీనెట్ ఫార్ములా డెఫినేషన్, దాని యొక్క అప్లికేషన్ ఎలా వాడతారు, దానికి ఇంపార్టెంట్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సింది, అది మీరు చూసుకోవాలి. అండ్ మెయిన్లీ ఇంపార్టెంట్ ర్యాంక్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్. ఈజీగా ర్యాంక్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ చాలా ఉంటుంది. నియర్లీ పాస్ట్ ప్రీవియస్ 5 years నుంచి ర్యాంక్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అనేవి 2 మార్క్స్ లో రావడం అయితే జరిగింది. సో పక్క ర్యాంక్ బేస్డ్ ఒక 2 మార్క్ అయితే వస్తుంది యూనిట్ 1 నుంచి. అండ్ యాజ్ వెల్ as హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ మీద డెఫినేషన్స్ కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. యూనిట్ 2 లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్స్. దీంట్లో ఏంటంటే కాలీ హామిల్టన్ థియరమ్, ఇది 5 మార్క్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అండ్ దీంట్లో క్వాడ్రాటిక్ ఫార్మ్స్ మీద కూడా అది సెకండ్ పార్ట్ కాబట్టి క్వాడ్రాటిక్ ఫార్మ్స్ యొక్క నేచర్, దాని యొక్క ర్యాంక్, ఇండెక్స్, సిగ్నేచర్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఫార్మ్స్ ని స్ట్రెస్ చేస్తారు కాబట్టి కాలీ హామిల్టన్ థియరమ్ అండ్ క్వాడ్రాటిక్ ఫార్మ్స్ కూడా ఇచ్చారు. సో అది మీరు పక్క చూసుకోవాలి. అండ్ ఇంకా దీంట్లో స్టార్టింగ్ పోర్షన్ ఏంటంటే ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్. దీని మీద క్వశ్చన్స్ 2 మార్క్స్ లో కూడా వస్తుంది, 8 మార్క్స్ లో కూడా పక్క వస్తాయి. సో అవి కాలీ హామిల్టన్ థియరమ్, క్వాడ్రాటిక్ ఫార్మ్స్ అంటే ర్యాంక్, ఇండెక్స్, సిగ్నేచర్, ఇవి డెఫినెట్ గా చూసుకోవాలి. అండ్ వీటితో పాటు ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ పాటు దానికి థియరమ్స్, రిలేటెడ్ థియరమ్స్ ఉంటాయి. ఆ థియరమ్స్ మాత్రం మీకు 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో అది మీరు కవర్ చేసుకోవాలి. అంతేకాకుండా క్వాడ్రాటిక్ ఫార్మ్స్ సాల్వింగ్ యూజింగ్ డైగోనలైజేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్, ఇది డెఫినెట్ గా 5 మార్క్స్ కి ఇస్తారు. దాన్ని మీరు పర్ఫెక్ట్ గా జాగ్రత్తగా చేస్తే మీకు యూనిట్ 2 నుంచి 10 మార్క్స్ వచ్చేసినట్టు. యూనిట్ 2 లో 2 మార్క్స్ కాన్సన్ట్రేట్ చేసుకుంటే దీంట్లో ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ చెప్పినట్టు ప్రాపర్టీస్ ఇచ్చేసారు మనకి. మాకు లాస్ట్ ఇయర్ ప్రాపర్టీస్ అడిగారు అండ్ యాజ్ క్వాడ్రాటిక్ ఫార్మ్స్ కూడా ఇచ్చారు కాబట్టి మీరు ఈ 8 మార్క్స్ ఏవైతే దాని తర్వాత చేసుకున్నారో దాని రిలేటెడ్ థియరమ్స్ కూడా చూసుకుంటే యూనిట్ 2 లో 2 మార్క్స్ కూడా కవర్ చేస్తారు. యూనిట్ 3 వచ్చేసి ఏంటంటే క్యాల్కులస్, మెయిన్ వాల్యూ థియరమ్స్. దీంట్లో మెయిన్ గా చూసుకోవాల్సింది రోల్స్ థియరమ్స్, లెగ్రాంజ్ థియరమ్, కాషీ మీన్ వాల్యూస్ థియరమ్. దీని బేస్డ్ ఫార్ములాస్ మనకి ఏవైతే ఇచ్చారో దాని తర్వాత ఉంటే దానికి డెఫినిషన్స్ తో పాటు చూసుకుంటే మీకు 2 మార్క్స్ కవర్ అయిపోతాయి అండ్ యాజ్ 8 మార్క్స్ కూడా కవర్ అయిపోతాయి. అంతేకాకుండా దీంట్లో టైలర్స్ అండ్ మెకానిక్స్ థియరమ్ కూడా ఉంది. ఇది ఏంటంటే పార్ట్ బి కింద ఎనీ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ లైక్ sin x, cos x or tan inverse x, secant inverse x, దీన్ని టైలర్స్ కానీ మెకానిక్స్ థియరమ్స్ కానీ వాడి సాల్వ్ చేయమని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈ రెండే మాక్సిమం అడిగే ప్రాబిలిటీ చాలా ఎక్కువ ఉంది. దీంట్లో యూనిట్ 3 లో 2 మార్క్స్ కూడా సేమ్ రోల్స్ థియరమ్ కానీ లేదంటే మీన్ రిమైనింగ్ లెగ్రాంజ్, కాషీ మీన్ వాల్యూ థియరమ్స్ 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా డిరైవబిలిటీ, కంటిన్యూటీ కూడా చెక్ చేసుకోవాలి. అది మనకి ఇంటర్మీడియట్ లో కవర్ అయిన సిలబస్ కాబట్టి మీరు రివైజ్ చేసుకుంటే మీకు యూనిట్ 3 లో 2 మార్క్స్ కవర్ అయిపోయినట్టే. యూనిట్ 4 వచ్చేసి ఏంటంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్. యాజ్ ద టైటిల్ సజెస్ట్, దీంట్లో మనం చూసుకోవాల్సింది ఇంపార్టెంట్ గా పార్షియల్ డిఫరెన్షియేషన్ అండ్ జకోబియన్స్. దీంట్లో అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. జకోబియన్ ఫౌండ్ చేయడం 2 మార్క్స్ లో కూడా జకోబియన్ గురించి ఇస్తారు. అంతేకాకుండా ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అండ్ మినిమా అండ్ మాక్సిమా దీంట్లో చెక్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ అన్నమాట. పార్ట్ ఏ లో, పార్ట్ బి లో వచ్చేసి యూలర్స్ థియరమ్, వెరీ 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 ఇంపార్టెంట్ యూలర్స్ థియరమ్ అండ్ లెగ్రాంజ్ మల్టిప్లైర్స్ ని యూస్ చేసి ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడం, ఒక ఫంక్షన్ సాల్వ్ చేయడం. యూనిట్ 4 లో ఇంపార్టెంట్ అది ఈ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ 2 మార్క్స్ కూడా మీరు కవర్ చేసుకోవాలనుకుంటే జకోబియన్ అనేది పక్కా క్వశ్చన్ 2 మార్క్స్ లో. అండ్ మీకు యాజ్ వెల్ as పార్షియల్ డెరివేటివ్ యూజింగ్ చైన్ రూల్, దీన్ని 8 మార్క్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, 10 మార్క్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు పార్షియల్ డెరివేటివ్ యూజింగ్ చైన్ రూల్ ని మీరు లాంగ్ ఆన్సర్ కింద తీసుకోవచ్చు అండ్ షార్ట్ ఆన్సర్ కింద కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్, దట్ ఈస్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్. దీన్ని చాలా మంది టఫ్ గా ట్రీట్ చేస్తారు, బట్ ఇట్ ఈస్ దీంట్లో చాలా తక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ట్రిపుల్ ఇంటిగ్రల్స్, వాల్యూమ్స్ ఆఫ్ ఎనీ ఫిగర్స్ యూజింగ్ ట్రిపుల్ ఇంటిగ్రల్ అండ్ ఫైండింగ్ ఆఫ్ ఏరియాస్ యూజింగ్ డబుల్ ఇంటిగ్రల్స్. రెండులో ఏదో ఒకటి మాత్రం పక్క కంపల్సరీ క్వశ్చన్. యూనిట్ 5 లో ఒక 5 మార్క్స్ అనేది గ్యారంటీ వీట్ బేస్ మీద ఇస్తారు. అంతేకాకుండా యూజింగ్ చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ యూస్ చేసి ఒక ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేట్ చేయడం, దీని బేస్ కూడా ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా మాకు ఇలానే ఇచ్చారు. మోస్ట్ ప్రాబబ్లీ పాస్ట్ ఇయర్స్ లో కూడా ఇచ్చిన హిస్టరీ అయితే ఇవే ఉన్నాయి. మీరు ఇవి చాప్టర్ 5 10 మార్క్స్ కి కవర్ చేయొచ్చు. అంతేకాకుండా షార్ట్ ఆన్సర్స్ లో తీసుకుంటే సేమ్ క్యాల్కులేషన్ ఆఫ్ వాల్యూమ్ యూజింగ్ ట్రిపుల్ ఇంటిగ్రల్ అండ్ యాజ్ వెల్ as క్యాల్కులేషన్ ఆఫ్ ఏరియా యూజింగ్ డబుల్ ఇంటిగ్రల్. దీని బేస్ మీద చూసుకుంటే మీకు యూనిట్ 5 కూడా కవర్ అయిపోతుంది. సో దిస్ ఇస్ ఆల్ ఆఫ్ ద పేపర్ లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాల్కులస్ ఫ్రమ్ మై సైడ్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఫిజిక్స్ సబ్జెక్ట్ మాట్లాడదాము. అన్ని సబ్జెక్ట్స్ లానే ఫిజిక్స్ లో కూడా పార్ట్ ఏ, పార్ట్ బి అనేది కామన్. పార్ట్ ఏలో 2 మార్క్స్ అండ్ పార్ట్ బిలో రెస్ట్ ఆఫ్ ద 50 మార్క్స్ ఉంటాయి. సో యాక్చువల్ గా మనం పార్ట్ బి చూసినట్టయితే ఫిజిక్స్ నుంచి డైరెక్ట్ గా 10 మార్క్స్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఐదర్ 5 అయినా ఇస్తారు, లేకపోతే 6 అయినా ఇస్తారు. సో యూనిట్ 1 చూసినట్టయితే యూనిట్ 1 వేవ్ ఆప్టిక్స్. మనకు తెలిసినట్టయితే వేవ్ ఆప్టిక్స్ లో 3 పార్ట్స్ ఉన్నాయి: ఇంటర్ఫెరెన్స్, డైఫ్రాక్షన్ అండ్ పోలరైజేషన్. ఈచ్ టాపిక్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు చూద్దాం. సో ఇంటర్ఫరెన్స్ టాపిక్ లో ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్, న్యూటన్ రింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. న్యూటన్ రింగ్స్ ని చాలా తిప్పి కన్ఫ్యూజ్ చేసి అడగడానికైనా ఇస్తారు. అండ్ అందులో న్యూటన్ రింగ్స్ లో చాలా వాస్ట్ టాపిక్ అనే చెప్పుకోవాలి. సో ఆ వాస్ట్ టాపిక్ లో మీరు అన్ని విధాలుగా ప్రిపేర్ అయితే న్యూటన్ రింగ్స్ మీద వచ్చిన ఏ క్వశ్చన్ అయినా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. నెక్స్ట్ డైఫ్రాక్షన్ లోనే ఫ్రెనెల్ అండ్ ఫ్రోనోఫోర్ డైఫ్రాక్షన్స్ ఉన్నాయి, అవి కూడా చూసుకోవాలి. అది డిఫరెన్సెస్ కూడా చూసుకోవాలి, ఎక్స్ప్లెనేషన్ కూడా చూసుకోండి. అలానే సింగిల్ స్లిట్, డబుల్ స్లిట్, ఎండ్ స్లిట్స్, ఈ 3 స్లిట్స్ లో ఒక స్లిట్ కన్ఫర్మ్ క్వశ్చన్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ పోలరైజేషన్ లో కూడా నికోల్స్ ప్రిజం, హాఫ్ అండ్ క్వార్టర్ వేవ్ ప్లేట్స్, పోలరైజేషన్ బై రిఫ్లెక్షన్, డబుల్ రిఫ్లెక్షన్, ఇవి కూడా ఇంపార్టెంట్ టాపిక్స్. సో 2 మార్క్స్ తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే లాంగ్స్ కంప్లీట్ చేద్దాం. ఇక్కడ చూసినట్టయితే డబుల్ రిఫ్లెక్షన్, సింగిల్ స్లిట్ ఫర్ డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్, అలానే నేచర్ ఆఫ్ సెంట్రల్ ఫ్రింజ్ ఆఫ్ న్యూటన్ రింగ్స్. సేమ్ ఇక్కడ కూడా థిన్ ఫిల్మ్ ఇచ్చారు. సో ఇది యూనిట్ 1.
వేవ్ ఆప్టిక్స్. అయితే సెకండ్ యూనిట్ వచ్చేసి క్రిస్టలోగ్రఫీ అండ్ ఎక్స్రే డైఫ్రాక్షన్. సో సెకండ్ యూనిట్ చూసినట్టయితే ఓకే. సెకండ్ యూనిట్ లో చూసినట్టయితే 2 పార్ట్స్ ఉన్నాయి మనకి. ఒక పార్ట్ లో క్రిస్టలోగ్రఫీ నుంచి క్వెషన్స్ రావచ్చు. ఇంకో పార్ట్ లో ఎక్స్‌రే డైఫ్రాక్షన్ నుంచి క్వెషన్ రావచ్చు. ఇప్పుడు క్రిస్టలోగ్రఫీ అనే టాపిక్ లో మెయిన్ గా వచ్చే క్వెషన్స్ ఏమంటే 7 టైప్స్ ఆఫ్ క్రిస్టల్ స్ట్రక్చర్స్ అడగొచ్చు. వాటి డెఫినిషన్స్ కూడా చూసుకోవాలి. మనం డెఫినిషన్స్ కూడా చూసుకోవాలి. అలానే ఎక్కువగా అడిగేది ఏంటంటే ప్యాకింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎస్‌సి, బీసీసీ, ఎఫ్‌సీసీ ఇవి చూసుకోవాలి. అలానే మిల్లర్ ఇండిసెస్ కూడా చూసుకోవాలి. అలానే సెపరేషన్ బిట్వీన్ హెచ్‌కేఎల్ ప్లేన్స్ కూడా చూసుకోవాలి. ఇక్కడ క్వెషన్ పేపర్ లో చూసినట్టయితే ప్యాకింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఎఫ్‌సీసీ ఇచ్చారు. అలానే బ్రావియస్ లాటిస్ ఇచ్చారు. అలానే ఒకసారి ఎక్స్‌రే డైఫ్రాక్షన్ చూసినట్టయితే బ్రాగ్స్ లో ఇక్కడ బ్రాగ్ స్పెక్ట్రోమీటర్ అని ఇచ్చారు. నెక్స్ట్ మిల్లర్ ఇండిసెస్ మనం ఇందాక చెప్పినట్టు ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎక్స్‌రే డైఫ్రాక్షన్ లో బ్రాగ్ స్పెక్ట్రోమీటర్, ఎక్స్‌రే డైఫ్రాక్షోమీటర్ ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి మీరు చాలా స్ట్రెస్ చేసి చదవాలి. నెక్స్ట్ యూనిట్ 3 డైఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. డైఎలక్ట్రిక్ లో ఎలక్ట్రానిక్ పోలరైజేషన్, అయోనిక్ పోలరైజేషన్, ఓరియంటేషన్ పోలరైజేషన్, డైఎలక్ట్రిక్ పోలరైజేషన్, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ టైప్స్, నెక్స్ట్ లారెన్స్ ఇంటర్నల్ ఫీల్డ్ ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందులో నుంచి కన్ఫర్మ్ గా ఒక క్వశ్చన్ వస్తుంది. సెకండ్ పార్ట్ అనేది మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అనే టాపిక్ నుంచి రావచ్చు. ఆ టాపిక్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్, ససెప్టబిలిటీ అండ్ పర్మియబిలిటీ, క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, సాఫ్ట్ అండ్ హార్డ్ మెటీరియల్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది 7th వన్. ఇది డైరెక్ట్ గా 10 మార్క్స్ అడిగారు. సో ఫార్ మనం చూసిన దాంట్లో 6, 4 ఆర్ 5, 5 అని అడిగారు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ 10 మార్క్ క్వశ్చన్ యూ గాట్ యూనిట్ 3 లో. నెక్స్ట్ యూనిట్ 4 అనేది క్వాంటమ్ మెకానిక్స్ అండ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ. సో క్వాంటమ్ మెకానిక్స్ అండ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్, significance and properties of wave function, Schrodinger time independent and independent equations, particle in one dimension infinite potential wall. ఇవి చూసినట్టయితే నేను ఇందాక చెప్పినట్టు Schrodinger టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ ఇచ్చారు. నాకు తెలిసినంత వరకు టైం ఇండిపెండెంట్, టైం డిపెండెంట్ ఈ రెండులో ఒకటి కన్ఫర్మ్ ఇవ్వచ్చు. అలానే ఇక్కడ చూసినట్టయితే వేవ్ ఫంక్షన్ మీద కూడా ఒక క్వశ్చన్ ఇచ్చారు 4 మార్క్స్ కి. ఇప్పుడు మనం ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ టాపిక్ లో చూసుకుంటే ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ, వాటి యొక్క డ్రాబ్యాక్స్ కూడా నేర్చుకోండి. అలానే క్వాంటమ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ, ఫెర్మి డిరాక్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ఈ ఫెర్మి డిరాక్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అలానే ఎలక్ట్రికల్ కండక్టివిటీ బేస్డ్ ఆన్ క్వాంటమ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ. ఇక్కడ నేను చెప్పినట్టుగానే చూడండి, డ్రాబ్యాక్స్ ఆఫ్ క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ అనేది 6 మార్క్స్ ఇచ్చారు. అలానే ఫెర్మి డిరాక్ డిస్ట్రిబ్యూషన్ అనేది 4 మార్క్స్ ఇచ్చారు. సో ఈ చెప్పిన క్వశ్చన్స్ అనేవి యూనిట్ 4 నుంచి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 సెమీ కండక్టర్స్. సో యూనిట్ 5 సెమీ కండక్టర్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ ఎనర్జీ బ్యాండ్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్స్, ఇంటెన్సిక్ అండ్ ఎక్స్ట్రెన్సిక్ ఈ రెండు మీరు కొంచెం డెప్త్ గా చదవాల్సి వస్తుంది. వాటిలో సబ్ టాపిక్స్ ఉన్నాయి, అవి కూడా కవర్ చేయాలి. ఎందుకంటే 4 మార్క్స్ కానీ ఇవ్వాలనుకుంటే సబ్ టాపిక్స్ ఇస్తారు, లేదు 6 మార్క్స్ కి ఇవ్వాలనుకుంటే కంప్లీట్ గా క్వశ్చన్ అడగచ్చు. అలానే డ్రిఫ్ట్ అండ్ డిఫ్యూజన్ కరెంట్స్, ఐన్స్టైన్ ఈక్వేషన్, హాల్ ఎఫెక్ట్ అండ్ అప్లికేషన్స్. ఇక నేను చెప్పినట్టుగానే 11B లో చూడండి కాన్సెప్ట్ ఆఫ్ డ్రిఫ్ట్ కరెంట్ ఇచ్చారు. అలానే 11A లో ఇంటెన్సిక్ సెమీ కండక్టర్స్ ఈ యొక్క ఈక్వేషన్ డిరైవ్ చేయమని చెప్పారు. అలానే 10A లో చూసినట్టయితే ఇది కూడా 10 మార్క్స్ ఇచ్చారు. సో ఫార్ మనం చూసిన దాంట్లో 7 and 10 ఈ రెండు మనకి 10 మార్క్స్ గా వచ్చాయి. సో 10 మార్క్స్ గా వచ్చాయంటే ఇవి ఎంత ఇంపార్టెంటో మీరు ఒకసారి ఆలోచించండి. సో డెఫినెట్ గా ఇవి మిస్ చేయకండి, కన్ఫర్మ్ గా చదవండి. సో ఇక్కడ 10A వచ్చేసి ఎనర్జీ బ్యాండ్, వాట్ ఈస్ ఎనర్జీ బ్యాండ్, అలానే క్లాసిఫికేషన్ ఆఫ్ కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్ బేస్డ్ ఆన్ బ్యాండ్ థియరీ ఆఫ్ సాలిడ్స్. మన ఫిజిక్స్ లో వచ్చేసి ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఈ పార్ట్ బి అనేది చాలా డెడికేషన్ తో చదువుతారో పార్ట్ ఏ మీరు ఈజీగా రాయగలుగుతారు. ఎప్పుడైతే మీరు డెఫినేషన్స్ అవన్నీ డెప్త్ గా వెళ్తారో పార్ట్ ఏ మీకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది. సో చూడండి, ఇప్పటివరకు నేను ఏమేమి డిస్కస్ చేశాను, బ్రాగ్స్ లా అని చెప్పాను, లాంగ్స్ లో అవి ఉన్నాయి, డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఉన్నాయి, పర్మియబిలిటీ, ససెప్టబిలిటీ ఉన్నాయి, మ్యాటర్ వేవ్స్ చెప్పాను, అలానే క్వాంటమ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ చూడండి, బ్యాండ్ డయాగ్రామ్, ఎక్స్ట్రెన్సిక్ ఇంట్రెన్సిక్ అన్నాను. సో ఇక్కడ పీ టైప్ సెమీ కండక్టర్ కనిపిస్తుంది. అలానే యూనిట్ 1 నుంచి సూపర్ పొజిషన్ థియరం. సో అలానే ఎప్పుడైతే మీరు పార్ట్ బి కోసం డెడికేటెడ్ గా చదువుతారో పార్ట్ ఏ మీరు మాక్సిమం అటెంప్ట్ చేయగలుగుతారు. సో పార్ట్ ఏ అసలు నెగ్లెక్ట్ చేయకండి, ఎందుకంటే 20 మార్క్స్ కదా, మీ స్కోర్ అనేది బూస్టప్ అవుతుంది. సో ఆల్ ది బెస్ట్ గైస్. ఇప్పుడు మనం చూసే పేపర్ ఏంటంటే ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్. ఇది సిఎస్సి నైట్ వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. దీంట్లో ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఏంటంటే ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. దీంట్లో ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఫేజెస్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇది పక్కా క్వశ్చన్. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్గోరిథమ్స్ గురించి, ఆల్గోరిథమ్ అంటే ఏంటి, డెఫినేషన్ అండ్ ఇట్స్ మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆల్గోరిథమ్. అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్గోరిథమ్ కి ఫ్లో చార్ట్ కి డిఫరెన్సెస్ అడగచ్చు, దానికి అడ్వాంటేజెస్ అడగచ్చు, డిసడ్వాంటేజెస్ అడగచ్చు. మెయిన్లీ ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేసేటప్పుడు ఏంటంటే మీరు డయాగ్రామ్ తో రిప్రజెంట్ చేస్తే, ఒక ఎగ్జాంపుల్ తో ఇస్తే ఎక్కువ ఎఫెక్టివ్ గా ఉంటుంది. అండ్ దీంట్లో 2 మార్క్స్ వచ్చేసి ఏంటంటే
ప్రాపర్టీస్ ఆఫ్ అల్గోరిథమ్స్. అదే ఇప్పుడు ఏవైతే మీరు లాంగ్ ఆన్సర్స్ అంటే 10 మార్క్స్ చదువుకున్నారో దాన్నే మాక్సిమం 2 మార్క్స్ అడగచ్చు. కుదిరితే ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం కానీ, లేదంటే ఫ్లో చార్ట్ లో ఏవైతే సింబల్స్ రిప్రజెంట్ చేస్తాం దాని మీద క్వశ్చన్స్ అడగడం కానీ 2 మార్క్స్ లో జరుగుతుంది యూనిట్ 1 బేస్ అయితే. అంతేకాకుండా కమింగ్ టు యూనిట్ 2 ఏంటంటే ఇంట్రడక్షన్ టు సి ప్రోగ్రామింగ్. దీంట్లో ఫస్ట్ అండ్ స్టాండర్డ్ క్వశ్చన్ ఏంటంటే సి టోకెన్స్ గురించి, టోకెన్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్. టోకెన్స్ అండ్ సి ప్రోగ్రామింగ్ తో పాటు ఇంకొక స్టాండర్డ్ క్వశ్చన్ ఏంటంటే ది స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్, దాని స్ట్రక్చర్ ఏంటి. దీంట్లో ఈ రెండుతో పాటు లూప్స్, కండిషనల్ బ్రాంచింగ్, కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్. సో అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్, అంతేకాకుండా లూప్స్, డూ వైల్, ఫర్ లూప్, వైల్ కి డూ వైల్ కి డిఫరెన్సెస్ ఏంటి, ఫర్ కి వైల్ కి డిఫరెన్సెస్ ఏంటి, ఈ రెండు డిఫరెన్సెస్ మాత్రం పక్కా మీరు 2 మార్క్స్ కన్సిడర్ చేసుకోవాలి. అండ్ యాజ్ వెల్ as లాంగ్ ఆన్సర్స్ కింద కన్సిడర్ చేసుకొని కూడా మీరు రివైజ్ చేయాలి. అండ్ 2 మార్క్స్ వచ్చేసి ఏంటంటే ఇఫ్ ఎల్స్, ఇఫ్ కి, తర్వాత నెస్టెడ్ ఇఫ్ కి, స్విచ్ స్టేట్మెంట్స్ కి దీని బేస్ అయ్యే కొన్ని క్వశ్చన్స్ అడగచ్చు. లాస్ట్ టైం ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే లాంగ్ ఆన్సర్ కింద ఒక ఫిఫ్త్ ఏ పార్ట్ లో అడిగారు, కంపేర్ అండ్ కాంట్రాస్ట్. అంటే యూ నీడ్ టు రైట్ ద డిఫరెన్సెస్ ఆఫ్ ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అండ్ స్విచ్ స్టేట్మెంట్స్. ఎప్పుడైతే మీరు డిఫరెన్సెస్ థియరిటికల్ గా రాస్తారో దాన్ని ఒక అల్గోరిథం గా కానీ లేదంటే ఒక ఎగ్జాంపుల్ తో రాసిస్తే దెన్ దట్ విల్ బి మోర్ ఎఫిషియెంట్ యాజ్ అ పేపర్ ప్రెజెంటేషన్. సో అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా దీంట్లో 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఏముంది అని చూసుకుంటే సి ప్రోగ్రామింగ్ హిస్టరీ గురించి, ఎవరు ఇన్వెంట్ చేశారు, డిస్కవర్ చేశారు, దీంట్లో ఎప్పుడు ఏ ఇయర్ దీన్ని ఇంప్లిమెంట్ చేశారు అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. కమింగ్ టు యూనిట్ 3 చాప్టర్ నేమ్ ఇస్ అరీస్. దీంట్లో స్టాండర్డ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి డైనమిక్ మెమరీ అలొకేషన్. డైనమిక్ మెమరీ అలొకేషన్ అనేది పక్కా క్వశ్చన్. దాన్ని డైరెక్ట్ గా వాళ్ళు 5 మార్క్స్ కింద అడగచ్చు, లేదంటే 10 మార్క్స్ కింద కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా అరేస్ అండ్ పాయింటర్స్, డిఫరెన్సెస్ బిట్వీన్ అరేస్ అండ్ పాయింటర్స్ కూడా మీరు బాగా కన్సిడర్ చేయాలి. అంతే దీంట్లో స్టాండర్డ్ క్వశ్చన్స్ అయితే ఈ రెండు. వీటితో పాటు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే అడ్వాంటేజెస్ అండ్ ఇట్స్ లిమిటేషన్స్. ప్రతి దానికి అరేస్ అండ్ పాయింటర్స్ అనేవి ముందు కూడా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి దాని గురించి మీరు కంప్లీట్ ఐడియా అనేది ఉండాలి. 2 మార్క్స్ లో కూడా 2D అరేస్ గురించి బాగా అడుగుతారు, అరే మెమరీ అలొకేషన్ కానీ, తర్వాత డాంజిలింగ్ పాయింటర్స్ మీద కూడా క్వశ్చన్ అడుగుతారు. పాయింటర్స్ లో టైప్స్ ఆఫ్ పాయింటర్స్ మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది యాజ్ అ 2 మార్క్ ఆన్సర్. దీంట్లో యూనిట్ 3 లో 2 మార్క్ ఆన్సర్ చెక్ చేసుకుంటే యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, పాయింటర్స్ లో టైప్స్ అంటే లైక్ నల్ పాయింటర్స్, అథమెటిక్ పాయింటర్స్, జనరిక్ పాయింటర్స్, వీటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ యాజ్ వెల్ as ఫంక్షన్స్, ఐ థింక్ అది 4th చాప్టర్. ఓకే, దిస్ ఇస్ ఆల్ ఫ్రమ్ యూనిట్ 3. యూనిట్ 3 లో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది అరేస్ గురించి, పాయింటర్స్ గురించి, మెయిన్లీ డైనమిక్ మెమరీ అలొకేషన్, ఇవి చూసుకుంటే చాలు. యూనిట్ 4 వచ్చేసి ఏంటంటే ఫంక్షన్స్ అనే చాప్టర్ లో మీరు చూసుకోవాల్సింది ఫంక్షన్స్ అండ్ స్ట్రింగ్స్. ఫంక్షన్స్ ఏంటంటే టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్, తర్వాత ఆర్గ్యుమెంట్స్, పాసింగ్ ఫంక్షన్స్, తర్వాత హౌ టు రైట్ ఫంక్షన్ ఆన్ యువర్ ఓన్. దీంట్లో ఏంటంటే థియరీతో పాటు మిమ్మల్ని ఒక ఫంక్షన్ రాయమని, ప్రోగ్రామ్ రాయమని ఇచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అంతే కాకుండా దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే రికరెన్స్ ఫంక్షన్స్ లో పక్కా స్టాండర్డ్ క్వశ్చన్, చాలా ఇయర్స్ నుంచి వచ్చే క్వశ్చన్ ఏంటంటే డిఫైన్ రికరెన్స్ ఫంక్షన్ అండ్ రైట్ రికరెన్స్ సి ప్రోగ్రామ్ టు క్యాల్కులేట్ ది ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు యూనిట్ 4 లో ఇంకొక ఇంపార్టెంట్ అండ్ స్టాండర్డ్ కంపల్సరీ క్వశ్చన్ ఏంటంటే డిస్కస్ ఆర్ డెవలప్ సి ప్రోగ్రామ్ యూజింగ్ డిఫరెంట్ స్టోరేజ్ క్లాసెస్ గురించి మీకు పక్కా ఐడియా ఉండాలి. దానికి ఒక టేబుల్ ఉంటుంది, యూనిట్ డ్రా టేబుల్, దట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్. అది మీకు మెమరీ చేయడానికి చాలా బాగుంటుంది అండ్ యూ కెన్ రీడ్ ఇట్ వెరీ వెల్. స్టోరేజ్ క్లాసెస్ మీద మీరు బాగా గ్రిప్ తెచ్చుకోవాలి, అది పక్కా క్వశ్చన్. దాంతో పాటు పార్ట్ బి కింద స్ట్రింగ్స్ గురించి అడిగే ఛాన్స్ చాలా ఉంటుంది. స్ట్రింగ్స్ డిఫైన్ చేయడం, డెఫినిషన్స్ అండ్ స్ట్రింగ్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అనేవి మీరు బాగా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. దట్ ఈస్ ఆల్ ఫ్రమ్ యూనిట్ 4. అండ్ యూనిట్ 5 వచ్చేసి ఏంటంటే అకార్డింగ్ టు R23 regulation, that is all about structures, unions and files. యూనిట్ 5 లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్. ఇది పక్కా అడిగే క్వశ్చన్. స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ మీద మీరు డిఫరెన్సెస్ తో రాస్తూ ఒక చిన్న లాస్ట్ లో ఎగ్జాంపుల్ అయితే డెఫినెట్ గా పెట్టండి. డిఫరెన్సెస్ లో ఎప్పుడు ఇది రాస్తా సరే లాస్ట్ లో ఒక ఎగ్జాంపుల్ అనేది మీరు పెట్టాలి. దట్ విల్ బి అన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ యూ. అండ్ అంతేకాకుండా దీంట్లో ఎన్యూమరేషన్స్ గురించి చూసుకోవాలి. ఎన్యూమరేషన్స్, టైప్ డెఫ్, బిట్ ఫీల్డ్స్, ఇవి 2 మార్క్ ఆన్సర్స్. యూనిట్ 5 లో ఇంపార్టెంట్ 2 మార్క్ ఆన్సర్స్ ఏంటి అని అంటే దీస్ ఆర్ ఆల్. ఏంటంటే అది ఎన్యూమరేషన్స్ అండ్ బిట్ ఫీల్డ్స్, టైప్ డెఫ్, ఇవి. అంతేకాకుండా దీంట్లో యూనిట్ 5 లో పార్ట్ బి ఏంటంటే ఫైల్స్, ర్యాండమ్ యాక్సెసింగ్ ఆఫ్ ఫైల్స్ అండ్ ఫైల్స్ యాక్సెస్ మెథడ్స్, హౌ టు రిమూవ్ ఫైల్స్, హౌ టు రీడ్ ఫైల్స్, వాట్ ఆర్ ద ఆపరేషన్స్ దట్ యూ నీడ్ టు పర్ఫార్మ్ ఆన్ ద ఫైల్స్. ఇవి యూనిట్ 5 లో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఐ హోప్ యూ గెట్ అన్ ఐడియా ఆన్ ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్. సో దట్స్. ఇప్పుడు మనం చూడబోయే సబ్జెక్ట్ బేసిక్ సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఫస్ట్ యూనిట్ నుంచి బేసిక్ సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ 10 మార్క్స్ క్వశ్చన్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే రోల్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ ఇన్ సొసైటీ అండ్ వేరియస్, ఇక్కడ చూసినట్లయితే వేరియస్ డిసిప్లిన్స్ ఆఫ్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, జియో టెక్నాలజికల్ ఇంజనీరింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ అండ్ వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్. వీటిలో ఏవైనా 5 మార్క్స్ అడగవచ్చు. అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, సిమెంట్, అగ్రిగేట్స్, బ్రిక్స్, సిమెంట్, కాంక్రీట్, స్టీల్, వీటి నుంచి ఏదో ఒకటి 5 మార్క్స్ క్వశ్చన్స్ అడగవచ్చు యూనిట్ 1 నుంచి. యూనిట్ 2 సర్వేయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దాని నుంచి టైప్స్ ఆఫ్ సర్వేయింగ్, క్వాలిటీ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వాటర్ ఇన్ డీటెయిల్ అండ్ మెన్షన్ ది సోర్స్ ఆఫ్ వాటర్, అండ్ ఈ 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ లెవెలింగ్, వాట్ ఈస్ లెవెలింగ్ అండ్ ప్రాబ్లమ్స్ కూడా అడగవచ్చు. కౌంటర్ మ్యాపింగ్ గురించి కూడా అడగవచ్చు. అండ్ యూనిట్ 3
యూనిట్ 3 చూసినట్టయితే ట్రాన్స్పోర్టేషన్ ఇన్ నేషన్స్ ఎకానమీ డెవలప్మెంట్ అండ్ హైడ్రోలాజికల్ సైకిల్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ రెండు అడుగుతారు. అండ్ పేమెంట్స్, ఇది మస్ట్ అండ్ క్వశ్చన్స్, టైప్స్ ఆఫ్ పేమెంట్స్ కూడా అడుగుతారు. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ అండ్ రిజిడ్ పేమెంట్స్, ఇది మాత్రం 2 మార్క్స్ క్వశ్చన్స్ కింద అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ లాస్ట్ యూనిట్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, వాటర్ రిసోర్సెస్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్, ఇందులో హైడ్రాలజీ, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ గురించి అడుగుతారు, కన్ఫర్మ్ క్వశ్చన్. అండ్ 2 మార్క్స్ క్వశ్చన్లో కన్సల్టేషన్ అండ్ కంపాక్షన్ గురించి డిఫరెన్స్ అడుగుతారు. అండ్ నౌ కమింగ్ టు బేసిక్ మెకానికల్ ఇంజనీరింగ్, ఇందులో యూనిట్ 1 నుంచి ఇక్కడ చూసినట్టయితే రోల్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇన్ ఇండస్ట్రీస్ కానీ ఎనర్జీ సెక్టర్ కానీ క్వశ్చన్ మాత్రం పక్కా ఉంటుంది. అండ్ 5 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫెరస్ మెటల్స్ అండ్ నాన్ ఫెరస్ మెటల్స్, లేదా రోల్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ మెరైన్ సెక్టర్స్ కూడా ఉండొచ్చు. అండ్ సెరామిక్ మెటీరియల్స్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ యూనిట్ 1 నుంచి. అండ్ యూనిట్ 2, ఇందులో యూనిట్ పక్క క్వశ్చన్ 2 మార్క్స్ అడగొచ్చు, లేదంటే 5 మార్క్స్ కూడా అడగొచ్చు. 2 స్ట్రోక్ వర్సెస్ 4 స్ట్రోక్ డిఫరెన్స్ అడుగుతారు. అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ కాస్టింగ్ కూడా విత్ డయాగ్రామ్ అనమాట మనం గీయాలి. అండ్ డిఫరెంట్ జాయినింగ్ ప్రాసెస్ కూడా అడగొచ్చు. అండ్ సిఎన్సీ మిషన్స్ గురించి 2 మార్క్స్లో కానీ 4 మార్క్స్ కింద అడగొచ్చు. 3D ప్రింటింగ్, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, వీటి గురించి అడగొచ్చు. అండ్ బాయిలర్స్, వీటి గురించి అడుగుతారు. అండ్ కంపల్సరీ క్వశ్చన్ ఏంటంటే 5 మార్క్స్కి ఆటో సైకిల్ వర్సెస్ డీజిల్ సైకిల్, ఈ డిఫరెన్స్ కూడా అడగొచ్చు 5 మార్క్స్కి. అండ్ ఎస్ఐ వర్సెస్ సిఐ ఇంజన్స్ అడుగుతారు. అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్, ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే యూనిట్ 2 కవర్ అయిపోతుంది. అండ్ యూనిట్ 3 పక్క క్వశ్చన్ ఏంటంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కానీ లేదంటే హైడ్రో పవర్ ప్లాంట్, ఈ 2 క్వశ్చన్ నుంచి 5 మార్క్స్ క్వశ్చన్ పక్క ఉంటుంది. అండ్ డ్రైవ్స్, టైప్స్ ఆఫ్ డ్రైవ్స్, బెల్ట్ డ్రైవ్స్, చైన్ డ్రైవ్స్, రోప్, గేర్, వాటి అప్లికేషన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లేదంటే సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ చూసినట్టయితే రోబోటిక్స్ అండ్ టైప్స్ ఆఫ్ జాయింట్స్, ఈ క్వశ్చన్ మాత్రం పక్క ఉంటుంది పేపర్లో. అండ్ అప్లికేషన్స్ ఆఫ్ రోబోటిక్స్ చూసినట్టయితే ఉంటుంది. అండ్ ఇందులో చూసినట్టయితే మీరు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ ఏదైతే చదివారో సర్వేయింగ్, వాట్ ఈస్ సర్వేయింగ్, ఆ క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. అండ్ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ ఆల్రెడీ మీరు ఇక్కడ 10 మార్క్స్ చూస్తే ఇక్కడ కూడా ఇస్తారు. అండ్ బ్రిక్స్ సైజెస్, వేరియస్ సైజ్ ఆఫ్ బ్రిక్స్, అండ్ టేబుల్ సర్వింగ్ అంటే ఏంటి, ఈ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మెకానికల్ ఇంజనీరింగ్లో సెరామిక్ మెటీరియల్స్, కాంపోజిట్ మెటీరియల్స్, స్మార్ట్ ఇంజనీరింగ్కి 4 మార్క్స్లో కూడా అడగొచ్చు. అండ్ ఇక్కడ కూడా అడుగుతారు. స్టీమ్ అండ్ టర్బైన్, ఇవి అడిగే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ ప్రిపేర్ అయితే యూ కెన్ డెఫినెట్లీ క్రాక్ ది ఎగ్జామ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం మాట్లాడుకునే పేపర్ ఏంటంటే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్. ఇది దీంట్లో ఈజీ అని చెప్పలేము, అలానే హార్డ్ అని కూడా చెప్పలేము. బికాస్ యూ నీడ్ టు రైట్ లాట్. దీంట్లో ఏ క్వశ్చన్ నుంచి మాక్సిమం పాస్ అవ్వాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటే పక్క మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా, అంటే ఏ యూనిట్ నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆ యూనిట్కి సంబంధించిన సమ్మరీ అనేది బాగా తెలిసి ఉండాలి. ఆ సమ్మరీ రాస్తే మాక్సిమం విల్ కవర్ ఆల్ ది పాయింట్స్. అండ్ సమ్మరీ రాస్తే ఒక చిన్న టిప్ ఏంటంటే, మనం సమ్మరీ రాసేటప్పుడు మనం స్టార్ట్ చేయాల్సింది ఆ చాప్టర్ పేరు అండ్ అది రాసిన ఒక ఆథర్ ఆర్ పోయిట్ ఎవరైతే రాస్తారో వాళ్ళ పేరు మెన్షన్ చేసి వాళ్ళ గురించి కొన్ని ఒక లైన్స్ 5 to 6 లైన్స్ రాసి దెన్ యూ కమ్ ఆన్ టు ద స్టోరీ. ఎప్పుడైతే ఇలా రాస్తారో దెన్ దట్ విల్ బి అ గుడ్ స్టార్టింగ్. దెన్ మీరు అప్పుడు సమ్మరీ రాసుకుంటే దట్ విల్ బి మోర్ యాడింగ్ పాయింట్ ఫర్ యూ. దీంట్లో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్లో మనకి 5 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ ద పవర్ ఆఫ్ ప్లేట్ ఆఫ్ రైస్, ఇది రాసిన వారు ఇఫ్ యూ ఆమ్ ఓకే. ఫస్ట్ మీరు ఎప్పుడైనా ఈ సమ్మరీ రాసేటప్పుడు ఏంటంటే మీరు ముందు గో ఆన్ రైటింగ్ విత్ ద ఆథర్, దెన్ గో ఆన్ టు ద క్యారెక్టర్స్. దీంట్లో క్యారెక్టర్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క దాని ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క నరేటర్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి మీరు ఒక్కొక్క క్యారెక్టర్ని మీరు బాగా అనలైజ్ చేసి దాని గురించి రాయమన్నప్పుడు ఏంటంటే వాళ్ళ రోల్ ఏదో అది రాసేయచ్చు. ఆర్ ఇది కొంచెం కాంప్లెక్స్ గా ఉంది అంటే సమ్మరీ రాసింది దట్ ఈస్ మోర్ ఫార్ బెటర్. అంతేకాకుండా దీంట్లో రైటింగ్ పార్ట్ అనేది, గ్రామర్ పార్ట్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి యూనిట్ లో రైటింగ్ అండ్ గ్రామర్ పార్ట్ అనేది, రైటింగ్, గ్రామర్, వొకాబులరీ, ఈ 3 మీరు చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. అది మీకు 2 మార్క్స్ లో కూడా ఉపయోగపడుతుంది. అండ్ ప్రతి ఇంగ్లీష్ లో ఏంటంటే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ఏంటంటే ప్రతి చాప్టర్, ప్రతి యూనిట్ లో మీరు వొకాబులరీ అంటే మీనింగ్స్ అండ్ ప్రొనౌన్సియేషన్ నుంచి పక్క క్లారిటీతో ఉండాలి. దీని బేస్ మై 2 మార్క్స్ కూడా ఇచ్చేస్తారు. సో దట్ విల్ బి more easier for you if you learn all the vocabulary and grammar for all units. యూనిట్ 1 లో మనకు వచ్చేసి ఏంటంటే పార్ట్ ఆఫ్ స్పీచ్ అని కానీ ఉంది. సో లాస్ట్ ఇయర్ మాకు ఇది ఇచ్చేసారు, పార్ట్ ఆఫ్ స్పీచ్ ఇచ్చి అది 2 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చినట్టున్నారు. 2 మార్క్స్ మీద అది ఇచ్చి, అంతేకాకుండా ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్, WH క్వశ్చన్స్ మీద కొన్ని క్వశ్చన్స్ వేసి దాన్ని ఆర్డర్ లో పెట్టమన్నారు. అది మీరు యూనిట్ లో ప్రాక్టీస్ చేసిన విల్ బి మోర్ ఈజియర్ ఫర్ యూ. కమింగ్ టు యూనిట్ 2, నైట్ ఆఫ్ ది స్కార్పియన్, మిస్సింగ్ ఎజికియల్, ఇది కూడా యాజ్ యూజువల్ మీరు ఏదైనా క్వశ్చన్ యూనిట్ నుంచి చూస్తే మీరు సమ్మరీ రాసేయండి. సమ్మరీ రాసి స్టార్టింగ్ మాత్రం మీరు పోయితో స్టార్ట్ చేయండి. దీంట్లో అంతేకాకుండా దీంట్లో గ్రామర్ ఏంటంటే ఆర్టికల్స్ అండ్ ప్రపోజిషన్స్. యూనిట్ 2 వొకాబులరీ, హోమోనిమ్స్, హోమోగ్రాఫ్స్ అండ్ హోమోఫోన్స్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది యూనిట్ 2 హోమోఫోన్స్, హోమోనిమ్స్ అండ్ హోమోగ్రాఫ్స్, ఇవి వొకాబులరీ అడిగే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా మీకు ఇక్కడ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ అడిగింది ఏంటంటే ఒక పారాగ్రాఫ్ మనల్ని ఓన్ గా రాయమన్నారు. అకార్డింగ్ టు a topic that advertisements are essential. So this is a creative writing. దీన్ని కొంచెం మనం జాగ్రత్తగా రాస్తే then you'll get out of full marks. Coming to unit 3, that is about Steve Jobs. Steve Jobs maximum తన హిస్టరీ రాయమంటారు. యూనిట్ 3 పర్ఫెక్ట్ అకార్డింగ్ టు ద టైమ్ లైన్. వాళ్ళ టైమ్ లైన్ ని జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకొని మెమరైజ్ చేసుకుంటే that will be more easier for you in for unit 3. అంతేకాకుండా దీంట్లో రైటింగ్ అండ్ వొకాబులరీ పార్ట్ అండ్ గ్రామర్ పార్ట్ చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దీంట్లో క్రియేటివ్ రైటింగ్ కింద ఏమి ఇచ్చారు అని అంటే దే హావ్ గివెన్ passage for you, దాన్ని మీరు ఇంకా షార్ట్ గా చేసి then you need to write according to that. యూనిట్ 4 ఏంటంటే the toss of peace written by Saki. దీంట్లో ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచెస్ అనేవి గ్రామర్ గా ఉన్నాయి. అంతేకాకుండా దీంట్లో రైటింగ్ పార్ట్ అఫీషియల్ లెటర్ ఉంది. ఎప్పుడైనా మీరు యూనిట్ 4 లో ఒక ఇంగ్లీష్ లో ఏంటంటే లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ, ఈ రెండింటిలో మీరు ఆప్షన్ ఉంది అని చూస్ చేసుకుంటే మాక్సిమం చూస్ లెటర్, బికాస్ వెన్ యూ రైట్ లెటర్ అకార్డింగ్ టు దట్ పర్టికులర్ ఫార్మాట్, ఒక ఫార్మాట్ లో రాస్తే దెన్ యూ మే హ్యావ్, అంటే మీకు ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. దాని ఇఫ్ యూ రైట్ ఎస్ఏ కాకుండా మీరు లెటర్ రైటింగ్ రాస్తే ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్స్ చాలా ఉంటుంది. అండ్ యూనిట్ 5 ఏంటంటే పవర్ ఆఫ్ ఇంటర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇది చాలా జాగ్రత్తగా రాస్తే ఇంగ్లీష్ పేపర్ అనేది చాలా ఈజీ. సో మీరు చాలా జాగ్రత్తగా రాస్తే దిస్ ఇస్ స్కోరింగ్ సబ్జెక్ట్. అండ్ దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ.